హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి పెండింగ్ డిఏల బకాయిల సమాచారం అండి. సో అలాగే 66 నెలలకు సంబంధించిన డబ్బు ఇవ్వకుండానే ఆదాయ పన్ను మినహాయింపు. సో ఈ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందామండి. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక్కో సాధారణ ఉద్యోగికి బకాయిలు సుమారుగా 2.5 లక్షల అంటే 2.5 లక్షల వరకు అయితే బకాయిలు. 66 నెలల డబ్బు ఇవ్వకుండానే ఆదాయ పన్ను అయితే మినహాయింపు చేశారు. అలాగే సిపిఎస్ సిబ్బంది అలాగే పెన్షనర్లకి కూడా ఏదైతే పెన్షనర్లకి ఉందో సో నగదు చెల్లింపులు అయితే చేయలేదు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు, ఆర్జిత సెలవులు ఎస్ఎల్స్ కూడా అలాగే పిఎఫ్, జీపీఎఫ్ బిల్లులను కూడా ఈ ప్రభుత్వం చెల్లించలేదు. అడిగితే అణిచివేస్తోంది. హక్కుల కోసం గలం వినిపిస్తే పోలీసులను ప్రయోగిస్తోంది. ఏ ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు. సీఎం జగన్ దయతలిచి ఇస్తే తీసుకోవాలి అనే ధోరణ కొనసాగుతోంది అని అంటున్నారండి. అవసరమైతే కాళ్ళు పట్టుకునే నేర్పు ఉద్యోగులకు ఉండాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గతంలో సెలవిచ్చారు. అంటే ఉద్యోగులు బతిమాలుకోవాల్సిన ప్రశ్న తప్ప ప్రశ్నించకూడదు అని ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. పీఆర్సీలో కలిసిన డిఏ బకాయిలను 4 విడతల్లో 2027 దాకా చెల్లిస్తామని ప్రభుత్వం అంటోంది. అంటే ఈ సర్కారు బకాయిలను త్వరితగతిన ప్రభుత్వం చెల్లించాల్సి అయితే అంటే ఈ సర్కారు బకాయిలను తర్వాతి ప్రభుత్వమే చెల్లించవలసి ఉంటుంది అని అయితే అంటున్నారు. ఇవి వచ్చేది ఎలా అని కూడా అంటున్నారండి. సో ఉదాహరణ చూసుకుంటే 2018 జూలై అలాగే 2019 జనవరి డిఏలకు సంబంధించిన 60 నెలల బకాయిలు రావాలి. ఈ బిల్లులు సిఎఫ్ఎంఎస్లో అయితే పెండింగ్లో ఉన్నాయి. ఈ డబ్బులు ఇవ్వకుండానే ఉద్యోగులకు చెల్లించినట్లు చెప్పి వారి నుంచి ఆదాయ పన్ను మినహాయించారు. రాని డబ్బులకు ఉద్యోగులు పన్ను కట్టారు. ఇలాంటి అడ్డగోలు వ్యవహారం ఇంకెక్కడైనా ఉంటుందా అని అయితే ప్రశ్నిస్తున్నారండి ఉద్యోగులు నేడు. ఇక కరోనా కారణంగా ప్రభుత్వం ఆదాయం తగ్గిపోయింది అంటూ 2020 జనవరి, జూలై అలాగే 2021 జనవరి రావాల్సిన 36 నెలల బకాయిలను రద్దు చేశారు. అంటే కరోనా సాకుతో ఎత్తివేశారు. వాటిని ఇవ్వబోమని కూడా ప్రకటించేశారు. దీంతో ఒక్క ఉద్యోగి సుమారుగా 60,000 కోల్పోయారండి ఇక్కడ మరి చూసుకున్నట్లయితే. ఇక 2019 జూలై, 2020 జనవరి అలాగే 2020 జూలై, 2021 జనవరి, జూలై డిఏలను పీఆర్సీతో కలిపి బకాయిలు ఇవ్వలేదు. ఇవి మొత్తం 54 నెలల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో ఉద్యోగికి 90,000 దాకా రావాలి. అలాగే 2022 జనవరి, జూలై డిఏల బకాయిల బిల్లులన్నీ కూడా ఇంతవరకు సమర్పించే అవకాశం ఇవ్వలేదు. సో ఈ 34 నెలల బకాయిలకు సంబంధించి 60,000 దాకా ఒక ఉద్యోగికి రావాలి. వీటిని పిఎఫ్, జీపీఎఫ్ ఖాతాలలో జమ చేస్తే వాటిపై వడ్డీ అయినా వస్తుంది. జగన్ ప్రభుత్వం చేస్తున్న మోసం కారణంగా ఉద్యోగులు నష్టపోతున్నారు అని అయితే అంటున్నారు. సో ఇలా అయితే ఉందండి ప్రస్తుత పరిస్థితి. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేస్తానని అయితే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.